రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబుజీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. ఆదానికి లాభాలు చేకూర్చే సేకి ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎప్పుడో వాడిన విద్యుత్కు ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఎఫ్పిపిసిఏ ఛార్జీల పేరుతో భారాలు వేయడం దారుణమన్నారు. అదేవిధంగా టైమ్ ఆఫ్ ది డే పేరుతో విద్యుత్ కీలకంగా ఉపయోగించే సమయాల్లో యూనిట్ ధర పెంచాలనే ప్రతిపాదన దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రజల అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీల భారాలు వేయడం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి భారాలు ఆపాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, డి ప్రసాదులతో పాటు చంద్రమల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, తలుపులమ్మ, వెంకట్రావు, స్వామి, జయరాం, మల్లేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం ఏంటంటే తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము అని. అలా చెప్పిన పెద్ద ఆయన ఈ 10 నెలల్లో 2 సార్లు పెంచారు. అది పెంచినట్టు కనపడదు, కానీ పెరిగిపోతూ ఉంది. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏంటి? ఎప్పుడో 2019లో 2020లో వాడినటువంటి ఇంధనానికి ఖర్చులు ఆ రోజులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు లెక్కల్లో చూసుకుంటే మేము పూర్తిగా మీ దగ్గర తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం అంటున్నారు. ఇది ట్రూ అప్ ఛార్జీ. ఈ పేరుతో మేము పెంచలేదు, మేము అప్పుడు అలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాం. ఇప్పుడు కొత్త పద్ధతి అంటే టైమ్ ఆఫ్ ద డే. టైమ్ ఆఫ్ ద డే అంటే ఇదో మోసం అంటే పీక్ స్టేజ్లో, పీక్ సమయంలో, అంటే ఏ టైంలోనైతే బాగా ఎక్కువగా కరెంటు ఉపయోగిస్తారో ఆ టైంను బట్టి ఛార్జీ పెంచుతారు. దీని టైమ్ ఆఫ్ ద డే అంటారు. అంటే కొత్త భాష, కొత్త పదాలు, కొత్త మోసాలు ఉండేది. ఇంకేంటి? స్మార్ట్ మీటర్లు మార్చమని ఎవడు కోరాడు? చంద్రబాబు నాయుడిని మేము కోరలేదు, ప్రజలు కోరలేదు, అదానీ కోరాడు. అదానీ కోరితే ఉన్న మీటర్లు తీసేసి ఆ మీటర్లు బిగించేస్తారు. పెంచడానికి మీరు మార్చడానికి వీలు లేదు, మేము అంగీకరించం అని అంటే ప్రజలు ఇళ్లలో లేని టైంలో వచ్చేసేసి మార్చేసి పారిపోతున్నారు. దొంగతనంగా మార్చేసి పారిపోతున్నారు అన్నమాట. ఇంకో పద్ధతి ఏంటి? ట్రూ అప్ ఛార్జీలు అంటే ఒకప్పుడు ఛార్జీలు, ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ అయిన ఖర్చుల కంటే మీ దగ్గర మేము ఎక్కువ వసూలు చేసామని అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది. మరి అయిన ఖర్చు కంటే మా వద్ద ఎక్కువ వసూలు చేస్తే అది కస్టమర్కి తిరిగి ఇచ్చేయాలి కదా, అది ఇవ్వరట. అది వేరేగా సర్దుబాటు చేస్తారట. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఒక పౌరుణ్ణి 4 వైపుల నుంచి కూడా ఎటు కదలడానికి వీలు లేకుండా హింసించడం ఇదే. ఇప్పుడు ప్రజల పరిస్థితి కరెంట్ లేకుండా ఎవరు బతకలేరు కదా. అందుకని ఆ పరిస్థితి వచ్చేసేస్తుంది. వచ్చిన తర్వాత ఇన్ని రకాల కింద ఏంటంటే ప్రజలను పట్టుకుని ఏపు తినేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ పద్ధతులన్నింటినీ విరమణ చేయాలని కోరుతున్నాం. ప్రజలను కదిలించి ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు పారిపోయే పరిస్థితి రప్పించుకోవద్దు. ముందేనేటంటే ఈ పెంపుదల ఆపాలని కోరుతున్నాం. కాకినాడ రామారావుపేట దేవాదాయ శాఖ కార్యాలయం ఎదురుగా గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఎన్క్యూఏఎస్ బృందం సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను అభినందించడం జరిగిందని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె జోష్న తెలిపారు. ఈ సందర్భంగా ఎన్క్యూఏఎస్ పర్యటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్క్యూఏఎస్ బృందం పర్యటనలో భాగంగా తమ ఆసుపత్రిని సందర్శించి ప్రజలకు తాము అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. యూపీహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల పట్ల ఎన్క్యూఏఎస్ బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రజలు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు కాకినాడ జీజీహెచ్కు వెళ్లకుండా సమీపంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను సంప్రదించి టెస్టులతో సహా మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లోపలికి వెళ్ళండి సార్. మరి తిండి చూడండి ఒకసారి. ఉంటాడు కదా ఈ మీటింగ్ సెంటర్ ఏమో దానికోసం అసలు ఇచ్చారన్నమాట. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని నిన్న మాకు ఏప్రిల్ 1st అండ్ ఏప్రిల్ 2nd వాళ్ళు బేసిక్గా మన యూపీఎస్సీలో 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో 12 డిపార్ట్మెంట్స్ని చెక్ చేసి రైట్ ఫ్రమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్, ల్యాబొరేటరీ కానీ, మెటర్నల్ హెల్త్ కానీ, న్యూ బార్న్ కానీ, లేదంటే ఇంకేమైనా అంటే డేటా ఎంట్రీ కానీ, ఫార్మసీ అవన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ మనం అంతా బాగానే చేసాం. మన తరఫు నుంచి అయితే అన్నీ పెట్టాము. వాళ్ళ రికార్డ్స్ కానీ అన్నీ స్క్రూటనైజ్ చేసి చెక్ చేసి వెళ్ళారు. అండ్ మనకు వచ్చిన ఎస్ఎస్ఎస్ కూడా వేరే స్టేట్ వాళ్ళు, డాక్టర్ అంజలినా గారు అండ్ డాక్టర్ ప్రకాష్ గారు బెంగళూరు నుంచి, ఇంకా త్రిశూర్ నుంచి అంటే కేరళ నుంచి వచ్చారు. మన డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చారు, టీం కూడా వచ్చింది. సో టీం వచ్చి చెక్ చేసి అంతా వెళ్ళారు. సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్, అంతా మన తరఫు నుంచి బాగా చేశాం. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ మరియు కోనసీమ జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వాకచర్ల సత్యనారాయణ, సెక్రటరీ బచ్చు ప్రభాకర్, కోనసీమ జిల్లా అధ్యక్షుడుగా పులవర్తి కుమార్, సెక్రటరీ వై ప్రసాద్లతో పాటు నూతన కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సభ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఆన్లైన్ మాల్స్ వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దానికి అనుగుణంగా వ్యాపారాల అభివృద్ధికి ఆర్యవైశ్యులు దృష్టి పెట్టాలని అన్నారు. వాణిజ్యపరంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేసిన ఘనత ఆర్యవైశ్యులదేనని అన్నారు. ఆర్యవైశ్య కులానికి రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్రంథి నారాయణ, నాయకులు బచ్చు రాజేష్, సతీష్, మోహన్ కుమార్, బచ్చు శేఖర్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ప్రభుత్వం వారు విభజించిన ప్రకారం రాష్ట్రాలు నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది గత ప్రభుత్వం. అదే ప్రకారంగా మేము అన్ని జిల్లాలు కూడా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా నియమించడం జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ కాకినాడ, కోనసీమ జిల్లా జరిగింది. అలాగే అతి త్వరలో మన తూర్పుగోదావరి జిల్లా అది కూడా ప్రమాణ స్వీకారం నెలాఖరులో జరుగుతుందని మీకు తెలియపరుస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య మహాసభను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే విజయవాడ బిల్డింగ్ వచ్చేటప్పటికి పనులు మొదలెట్టాం. ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ అతి త్వరలో పనులు ప్రారంభించి దాన్ని కట్టడం జరుగుతుంది. అది కూడా మీ అందరికీ తెలియపరచడం జరిగింది. ఈ విషయం ఇంతటితో మాకు 27 జిల్లాలకి ఒక అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటే ఉంది. అది కూడా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేసేద్దాం. కావున ఆర్యవైశ్యులందరూ కూడా సహకరించి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘం ఏదంటే ఆర్యవైశ్య సంఘం. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహకరించి ఆర్యవైశ్య మహాసభను ముందుకు నడపని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళు రాష్ట్రం కూడా అన్ని కులాలు కూడా కార్యవర్గం ఏర్పాటు చేసుకుని సమావేశాలు పెట్టుకుని కమిటీలు ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించినప్పుడు చెప్తారు మనం అంతా కూడా మనకు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, మనలో పేదవాళ్ళకి సాయం చేయాలి. అదే ప్రభుత్వం
ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే పని చేయించుకోవాలి, ఇలా అలా చెప్తారు. చాలా సభలకు వెళ్తూ ఉంటాం మనం. అలాగే ఈ సభకు వచ్చాం, చాలా సభలకు వెళ్ళాం, కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆ కార్యవర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొంతమంది అమలు చేస్తారు, కొంతమంది అమలు చేయకపోవచ్చు, రకరకాలు ఉంటూ ఉంటారు. కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత మరి అన్నీ దించేస్తూ ఉంటారు. కొన్ని జరుగుతుంటాయి, చూస్తూ ఉంటారు. తర్వాత ముందు పదం కావాలని అడుగుతారు, తీసుకుంటారు, సరిగ్గా చేయరు, అక్కడికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సభలో, ఆ నిర్ణయాలు అమలు చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు సంఘాలని ఏర్పాటు చేసిన సంఘాలని నేను మీడియాలో చాలా చూశాను. చాలామంది ఈ రాష్ట్రంలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ఏర్పాటు, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో అనుకున్న నడిపిన సంఘం ఏదో ఉందంటే అది ఆదివాసీ సంఘం తెలియజేస్తాను. అదేవిధంగా 55 అడుగుల విగ్రహం ట్రాన్స్ఫర్మేషన్ పెట్టాలని ఒక గుర్తుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా కోరికలు కోరారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా ప్రతి నియోజకవర్గం, మా నియోజకవర్గం అయితే ఏదైనా పేదవాళ్ళకి సాయం చేయాలంటే చాలామంది ఉంటారు. ఇక్కడ నేనే చిన్న ఒక పెద్దలు కానీ చిన్నది కానీ ఏదైనా నాకు కింద స్థాయిలో ఒక పేదవాడికి సాయం చేయాలని ఎవరినైనా కోరతారంటే వైఎస్ఆర్ నేను కోరుకుంటాను, వాళ్ళే చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. గంట బాలశ్రీ గారు, బాలం బాలకృష్ణ గారు, అలా చాలామంది ఉన్నారు. ఈరోజు ఏదైనా పేదవాడికి ఇలా చేయండి అంటే వెంటనే చేసి సాయం చేసే సందర్భంలో అలా చాలామంది ఉన్నారు. నాకు తెలిసింది ఇక్కడ ఈ మధ్యకాలం మన శేఖర్ కూడా వచ్చాడు. అంటే చాలామంది తెలుసుకొని ఉన్నారు. వీళ్ళందరూ పార్టీ పరంగా పనిచేస్తూ పేదవాడికి ఏదైనా సాయం వచ్చిందంటే చేయండి అంటే చేసే సందర్భాలు మనలో చేస్తున్న విధానాన్ని మీకు చెప్పవలసి వచ్చిందని మీరు సందర్భాలు తెలియజేస్తాను. అదే మీలాంటి వాళ్ళందరూ కూడా అందరికీ సాయం చేస్తారు. ఆ సాయం చేస్తూ ఈరోజు మీలోనే ఇంకా చిన్నవాళ్ళకి మీరు మాట్లాడుతున్నారు. మీలో చిన్నవాళ్ళు కదా, మీలో బాగా పెద్దవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే వ్యాపారస్తులు కానీ అందరూ వయస్సాతులు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా నుండి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు. కాకినాడ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా విధిస్తున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. ఆర్య వయసుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.